కొంచెం అట్లీస్ట్ మనోళ్ళు మారకపోయినా కూడా అట్లీస్ట్ కొంచెం తగ్గిస్తారు అన్న ఒక ఉద్దేశంతో చేస్తున్నాం అంతే. మారుతారు నేను చెప్పిన దాని వల్ల అని చెప్పేసి మాట తీసుకుందాం అని అనుకుంటున్నా. ఈరోజు ఈవినింగ్ మెమరీస్ ఇచ్చింది కదా, సాడ్ మెమరీస్ అన్ని సాడ్ గుడ్ ఏం లేదు. వాడే వచ్చి గుద్ది వాడే వచ్చి నా బండి గుంజుకోపోయి వాడికే పైసలు కట్టిన. అంటే తాగుదికి అంత బానిస ఎందుకు అయ్యో? అట్లా ఏం లేదు, నా చుట్టూ దుష్ట శక్తులు ఎక్కువ ఉన్నాయి. మార్నింగ్ లేచినప్పుడు తాగుతాడు, దిగినప్పుడు తాగుతాడు, ఆనందం వచ్చినా తాగుతాడు, బాధ వచ్చినా తాగుతాడు, కష్టం వచ్చినా. ఇతను ప్రతి శనివారం ఆదివారం తాగుతాడు. సోమవారం ఇంకా 5 రోజులు తాగకుండా ఉండాలనే భయంతో తాగుతాడు. మంగళవారం ఒక రోజు తగ్గిందనే ఆనందంతో, బుధవారం ఎంత తాగినా శనివారం రాలేదనే బాధతో. మళ్ళా మీ కళ్ళు నా మీద వాడదు, దీని మీద పోవాలని వేసిన. వ్యసనం లాగా మారిపోద్ది. సో మీరు అలా చేంజ్ అవ్వద్దని మీ చెల్లి ఆలోచిస్తుంది. నువ్వు తాగేది చెరుకు రసం అన్నాడు చెప్పు మామూలుగా. బాగుంటాడని ఒట్టేసి చెబుతున్నా కడదాకా నడిపించే తోడై. సో నేను ఏమంటున్నా అంటే తాగండి, కానీ లిమిట్లో అనుకో, మీకు మంచిది, మీ ఫ్యామిలీకి మంచిది, అందరికీ మంచిది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగమోని ఆఫీషియల్. చాలా రోజుల తర్వాత అవుతుంది కదా ఈ మాట మీరు విని. రోజులు మళ్ళీ ఒక నెల అయిందండి అంతే, 1 month అయింది. సో అప్పుడు ఏం చెప్పిన అంటే లాస్ట్ వీడియోలో ప్రతిరోజు వీడియోలు కొడతా అన్న, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, ప్రతిరోజు వీడియోలు కొడతా. కానీ ఈసారి మీరు నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి, కొట్టాలని ప్రేర్ చేయండి. ఎందుకంటే ఏమో నాకు ఎందుకు పనులు వస్తున్నాయో, నేను ఏరుకోతున్నాను నాకే అర్థమవుతుంది, ఎందుకు తిరుగుతున్నాను తెలియట్లే. పని పట్ల ఏం చేస్తాడు తిరుగుతూనే ఉంటాడు. దీని వల్లనే సగం నా బ్రెయిన్ పని చేస్తలే, దీనికి తెలియట్లే ఆ విషయం, ఎంత చెప్పినా అర్థం చేసుకుంటలే. సో గైస్ ఏంటంటే ఇక నుంచి అయినా నేను కంటిన్యూగా వీడియో కొట్టాలనుకుంటున్నా. అండ్ ఈ వీడియో వచ్చేసి ఏంటంటే చెప్పాను. సో యాక్చువల్లీ ఇది ఒక స్పెషల్ వీడియో అనుకోవచ్చు. అండ్ ఇది చేస్తే కొంచెం బెటర్ అని కూడా మా ఫీలింగ్. ఇది ఒక రెజల్యూషన్ లాగా మన వాళ్ళందరూ తీసుకోవాలని మౌని ఆశపడుతుంది. అండ్ ఇది అప్పుడే చెప్దాం అప్పుడే చేయాల్సిన వీడియో కూడా ఇది, కానీ ఆ టైంలో మౌని కొంచెం బాధలో ఉండే కదా, అందుకని చేపియలేదు అనమాట. చేపియాలి. సో ఇది ఏంటంటే దీనివల్ల అంటే కొంచెం అట్లీస్ట్ మన వాళ్ళు మారకపోయినా కూడా అట్లీస్ట్ కొంచెం తగ్గిస్తారు అన్న ఒక ఉద్దేశంతో చేస్తున్నాం అంతే. అండ్ ఇది చేశాక మనోళ్ళు ఎవ్వరు మారారు అంటే ఇంకా అది మళ్ళీ మొత్తం వాళ్ళ స్టోరీ అంతా చెప్తుంది, అది అంతొద్దు మాకు. సో బేసిక్ అంటే అట్లీస్ట్ ఇది చెప్పి అంటే ఇది అంటే అందరికి ఇష్టం కాబట్టి టీమ్ లో అట్లీస్ట్ మౌని చెప్పినా కన్నా, అంటే మౌని అంటే అందరికి ఇష్టం కాబట్టి కొంచెం అది చెప్పిన మాట ఈయనన్నా అట్లీస్ట్ తగ్గుతారేమో అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే తగ్గిస్తారన్న. జనాల సిచ్యువేషన్ ఏం తెలుసా, ఏం తగ్గియాలరా, ఫస్ట్ చెప్పండి రా అని వాళ్ళ ఫీలింగ్. సో అదే చెప్తున్నాం, ఏం లేదు మందు మానేయాలి. 2025తో ఎండ్, మందు మానేసి మంచి హ్యాపీగా పీస్గా ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ రీజన్ ఏంటంటే ఈ ఇయర్ మేము చాలా గోదావలంటే నా లైఫ్లో నేను చూడనివి ఎక్కనివి కూడా ఎక్కేసిన, నేను అంత దాకా వెళ్ళినా. మళ్ళీ ఇట్లాంటి సిచ్యువేషన్ నేను లైఫ్లో మళ్ళీ ఫేస్ చేయను. సో అట్లాంటిది వీళ్ళ డాడీని మనం మిస్ అయినాం, అది మందు వల్లనే, అది మీకు అందరికి తెలుసు, ఆల్రెడీ మేము చెప్పినాం. సో ఈసారి దీని అన్నలు, నువ్వు చెప్పు మీ అన్నల దగ్గర మాట తీసుకుంటా. ఈసారి అంటే నేను చెప్పినంత మాత్రం వాళ్ళు మారని నాకు నమ్మకం ఉంది, కానీ కొద్దిగైనా మారుతారు నేను చెప్పిన దాని వల్ల అని చెప్పేసి మాట తీసుకుందాం అని అనుకుంటున్నా. ఏమో చూద్దాం ఏం జరుగుతుందో. మీ అన్నయ్య నీ మాట కదా, అన్న అంటది కదా,
వింటారు, ఎవరు వినకుండా ఉండరు, వింటారు. కానీ ఎక్కువ వంశాన్ని ఎక్కువ వింటాడు అనుకో. మా శ్రీహరి అందరూ వంశాన్ని పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే తాగడు కాబట్టి. తాగడు. ఇంకోటి మా అన్నం చూసి నేర్చుకోండి అని చెప్తారు అంతే చెల్లమ్మ. మా అన్న అసలు ఎందుకు మామూలుగా నన్ను తాగదని చెప్పాను. మా అన్నయ్య హస్బెండ్ మెటీరియల్. సో గైస్ అందరి దగ్గరికి వెళ్దాం. అది అన్నయ్య అంటే చూడండి మా అన్నయ్య ఎంత మంచోడో. వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నాడు చక్కగా కూర్చొని. అటు కెమెరా ఉంది చూడు, ఎవరు అనుకుంటారు. మా టీం కి పెద్ద లీడరు, పెద్ద మనిషి. ఎందుకు 2025 లో అన్ని మంచిగానే జరిగిందా? అసలు నీకు జరిగిందా? నాకు జరగలేదు కాబట్టి నీ దగ్గరకు వచ్చి 4 రోజులు క్వశ్చన్ అడగకూడదు. నాకు చెప్తే వాళ్ళకి చెప్తే వాళ్ళకి కూడా తెలియాలగా. 4 రోజులు కొట్లాడుకుంటారు, 4 రోజులు వీడియోలు చేస్తున్నారు, ఏరు పోతుంది, వైజాగ్ పోతుంది, అక్కడనే వెళ్ళిపోతుంది. మళ్ళీ ఈ రోజు వచ్చింది కెమెరా ముందర పట్టుకొని అడుగుతుంది. 2025 లో నీకు ఏం మంచి జరిగింది చెప్పు. నాకా అన్ని మంచి జరిగింది. నాకు మంచిగా జరిగింది. ఓకే, నువ్వు హ్యాపీగా ఉన్నావు, నేను హ్యాపీ. మేము హ్యాపీగా లేకపోతే నువ్వు హ్యాపీగా ఉన్నావు. ఎందుకన్నా ఇట్లా ఎవరుండొద్దు అన్నాడు మరి మిమ్మల్ని హ్యాపీగా? ఎందుకురా వచ్చిన పని చేయరు. మీ తప్పులు చేసుకుంటారు కాబట్టి హ్యాపీగా లేరు. మీ చెల్లి ఒకటి అడుగుతుందా? చెప్పు. నువ్వు ఆ రోజు బిల్డింగ్ మీద నుంచి దూకుతా అన్నావు కదా, నేనా? అన్న కిక్ లో నీరు తాగితే ఏం చేస్తాడు తెలియదు. అవునా? కిక్లో తాగితే ఎదికెళ్తాడు ఏం చేస్తే కొండలు ఎక్కుతాను. ఏది చేసినా కానీ ఇంకొక అమ్మాయి దానికైతే ఓన్ గా అదే అది బంగారం చాలు. బిల్డింగ్ దూకుతా అంటాడు. ఏంటి కాదు అన్యా మంచి చెప్తున్నా. ఈ 2025 నుంచి తాగుడు అనేది బంద్ చేస్తాను. బంద్ చేస్తా. ఇప్పుడు దాకా అడిగిన తాగుతామంటే తాగనని చెప్పినా కదా. తాగని చెప్పినా 2025 బంద్ చేయకపోయినా కొద్దిగానే బంద్ చేస్తాను ప్రామిస్. మాట ఇస్తున్నా. ఓకే, సాటిస్ఫై అంటే చెప్పేసి మళ్ళీ రేపు పొద్దున్న బాటిల్ మూతావు. ఈ రోజు ఈవినింగ్ దావత్ ఉందన్నారా? నేను దావత్ అంటే ఫంక్షన్ రాది, తాగుడు ఫంక్షన్ కాదు రాది. అయితే నువ్వు మానేస్తున్నావు. మానేస్తున్నా. ఒకవేళ నిజంగా నువ్వు ఎప్పుడైనా తాగితే డైరెక్ట్ కెమెరా పెట్టుకుంటాం. తాగితే నువ్వే ఫుల్ బాటిల్ తెప్పి. ఎందుకన్నా మళ్ళీ తాగి ఖరాబ్ కానీ. ఓకేనా? సాటిస్ఫై. నువ్వు మానేస్తున్నావు. ఒకవేళ నువ్వు నిజంగా తాగితే మీరేం మానేస్తారు? మేమేం మానేస్తామా? మేము వైజాగ్ వెళ్దాం మానేస్తున్నాం. వంశీ నువ్వు డీసెంట్ వీడు బీర్ బాటిల్ అంత ఉండడు, ఒక కేసు బీర్ తాగుతాడు. వంశాన్ని చూసి నేర్చుకో. నాకంటే కొంచెం ఎక్కువ తాగుతారు అంతే కదా. సరే, నీకు ఈ 2025 చాలా మెమరీస్ ఇచ్చింది కదా, సాడ్ మెమరీస్. అన్ని సాడ్, గుడ్ ఏం లేదు. యాక్సిడెంట్లు, దెబ్బలు, వాలీబాల్ యాక్సిడెంట్లు. ఆగే ఇది చెప్తుండు. ఏమైంది? ఒక నెలకో బాధ. ఏదో సరే అంతా బాగుందని దేవుడి దగ్గర పోదామని శ్రీశైలం పోతే శ్రీశైలం డ్యామ్లో ఫోన్ పడేది శ్రీశైలం నా చేతుల నుంచి. ఆ దేవుడి దగ్గర మంచి సర్లే అంత బాగానే ఉంది. మొన్న ఇంటికి పోతే వచ్చే దారిలో మళ్ళీ బండి హైలైట్ ఏంటంటే నా బండి నేనే గుద్దినోడు వేరేవాడు, వాడే వచ్చి గుద్ది వాడే వచ్చి నా బండి గుంజుకోపోయి వాడికే పైసలు కట్టినా. నీ సాడ్ నీకు ఎలా ఉంది లైఫ్? దరిద్రం. అంటే ఒక నెలైనా బాగుంటుంది అనుకుంటా. నెలకి బాగా ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట, తగ్గట్లేదు. బోనస్ వస్తుంది. సరే, ఇక 2026 లో ఎలా ఉండాలనుకుంటున్నావు? హ్యాపీగా ఉండాలా? ఇవన్నీ అంతా మంచి జరిగి పైసలు మంచి చేతికి వస్తే మా ఇంటి వాళ్ళకి కొంచెం ఇచ్చి నేను కొంచెం ఉంచుకొని కొంచెం మంచి బాగుపడదాం అనుకుంటున్నా. కానీ నాకు నీలో ఒకటి నచ్చదురా. ఏంటంటే నువ్వు అంతా బాగానే చాలా హార్డ్ వర్కర్వి, అంతా చూసుకుంటావు, మీ ఇంట్లో వాళ్ళని చూస్తావు. కానీ ఇంకా నువ్వు ఇక్కడే ఆగిపోదాం అనుకుంటావు. ఇంకా కొంచెం ఎక్కువ సంపాదిద్దాం అంటే ముందుకి ఇంకా ఎక్కువ వర్క్ చేద్దామని ఆలోచించవు. నీకు ఒక బీర్ ఉందా,
చాలు ఈ రోజు ఎవరైనా దావత్ పిలిచిండా అని వెళ్ళిపోతావు. అది ఎందుకు అంటే తాగుడికి అంత బానిస ఎందుకు అయ్యో? అట్లా ఏం లేదు, నా చుట్టూ దుష్ట శక్తులు ఎక్కువ ఉన్నాయి. నా చుట్టూ 4-5 దుష్ట శక్తులు ఉన్నాయి. ఆ శక్తులు పిలిచినప్పుడు ఆవాహామి అన్నప్పుడు వెళ్ళిపోవాల్సి వస్తుంది, తప్పట్లేదు. దాంట్లో పాటు అప్పుడు నువ్వు కూడా వస్తావు కాబట్టి తప్పట్లేదు. నేను తాగనని జనాలకు తెలుసు. కంపెనీకి వస్తావు. సరే, ఈ 2020 మౌని అదుగుతుంది వాళ్ళ డాడీకి అట్లా అయింది కదా తాగినప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు లైఫ్ లో అన్ని అలవాటే, కానీ దేనికి అడిక్టెడ్ కాదు. ఎడిక్టెడ్ కాదు కదా. సో నేనేమంటున్నా అంటే ఏమో ఈ టైంలో ఇప్పుడు మంచిగానే ఓకే, నువ్వు ఎప్పుడో వారానికో నెలకో ఒక బీర్ తాగవచ్చు, 2 బీర్లు తాగవచ్చు, నువ్వు ఒక లిమిట్లో ఉన్నావని నువ్వు అనుకుంటావు. కానీ సర్టెన్ ఏజ్ వచ్చేసరికి ఇది మనకి వ్యసనం అయిపోతుంది. సో దీన్ని మనం కట్ చేయాలని ఈ 2026 నుంచి అయినా మారి చెందాలని నేను కోరుకుంటున్నా. సో మౌని ఇప్పుడు లేదు కాబట్టి పక్కన మాటిచ్చి మానేసావా? లైఫ్లో ఏది ఎమ్మటే పోవంటే పోదు. సో కొంచెం కొంచెం పోతుంది, అది ఎవరైనా సరే. అది ఇప్పుడు నాకు ఏం అలవాట్లు ఎక్కువ లేవు. మా అంటే ఒక మందు ఒకటి అప్పుడప్పుడు అంతే, అది కూడా మానేద్దాం అంతే. సరే, అయితే ఈ మాట చెప్పినావు, నేను కూడా ఓకే యాక్సెప్ట్ చేస్తున్నా. మార్పు చెందిన వాడే మనిషి అంటారు. సో మార్పు చెందుతారు లేదో చూద్దాం. ఎక్కువ కానీ తాగినట్టుంటే మళ్ళా నా కెమెరా ఆన్ అవుతుంది, డైరెక్ట్ ఈసారి వీడియో పోస్ట్ అయితే షార్ట్ వీడియో వదిలేసా. ఏమైందా నా ముక్కు మూసుకున్నావు? ఎందుకు నాకు జలుబు కాదు, మీ చెల్లి ఒకటి అడగనీకి వచ్చింది. ఫస్ట్ ఇవన్నీ అడగలు తెలుసా, నిజం చెప్తున్నా ప్రామిస్ గా. తెల్లార్లు మార్నింగ్ లేచినప్పుడు తాగుతాడు, దిగినప్పుడు తాగుతాడు, ఆనందం వచ్చినా తాగుతాడు, బాధ వచ్చినా తాగుతాడు, కష్టం వచ్చినా. ఇతను ప్రతి శనివారం ఆదివారం తాగుతాడు. సోమవారం ఇంకా 5 రోజులు తాగకుండా ఉండాలనే భయంతో తాగుతాడు. మంగళవారం ఒక రోజు తగ్గిందనే ఆనందంతో, బుధవారం ఎంత తాగినా శనివారం రాలేదనే బాధతో, బాధ ఏమైనా తాగడం పక్కా. నిన్న రేపు ఎల్లుండి అన్న నువ్వు ఒక్కసారైనా మారన్నా. ఈ గాయత్రి మా శ్రీ అనేది రోజు తాగుతున్నాడు. ఈ నాగమోహని అఫీషియల్ చెప్పలే మాకుంది అని ఒకటి చెప్తున్నా. కాదు వీళ్ళు, నేను నిజం చెప్తున్నా గైస్, నన్ను ఎంకరేజ్ చేస్తలేదు దగ్గరుండి, ఇట్లా డిస్కరేజ్ చేస్తారు. వీడి కోసం నాకు వర్క్ ఉందిరా రెస్టారెంట్ ఇది అని చెప్పి 3 ఎత్తుంటాం. కళ్ళతోని చేతులతోని భయపెట్టిస్తే ఇప్పుడు భయపడిపోతున్నాం. ఎందుకంటే ఇక చూడు కళ్ళతో చూసి చంపేద్దాం అనుకుంటున్నావు. ఎందుకన్నా మంచిగా మాట్లాడానా? కామన్ సెన్స్ లేదు, ఏం లేదు, వీడియోలు చేయడానికి తెలియలేదు. ఎప్పుడు రాపిల్ వచ్చింది వైజాగ్ నుంచి, అది అప్పుడు ఎప్పుడు వచ్చింది నాగమణి చాలా వీడియో వచ్చేది చూడురి ఏదిరా. ఒక నిమిషం, నేను దానికి సమాధానం ఇస్తున్నా. మొన్న దాకా చేయాలని చెప్పినా ఆల్రెడీ. ఏం చెప్పిన అలా చెప్పినా తర్వాత నీకు చెప్పు వీడియో చూద్దు కానీ నేను రిలీజ్ అయిన చూడండి వీడియోలు. అయితే మీ వీడియోలు మేము చూడాలా? చూడకు, వీడియోలు మాత్రం చూడాలి, రీల్స్. సరే కానీ నేను ఒకటి అడుగుతున్నా, మళ్ళా మీ కళ్ళు నా మీద పడొద్దు, దీని మీద పోవాలని వేసిన. సరే అది వదిలే కానీ ఇప్పుడు ఏంటంటే 2025 మంచిగా జరిగిందా? ఏం జరగలే ఒక నెల కూడా. 26 లో ఒప్పుడు ఇయర్ వద్దులే అన్న నిజంగా చెప్పు. 24 దరిద్రం ఉండే, 25 ఇంకా దరిద్రం అయింది, 26 ఇంకా 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 దరిద్రం వస్తుందేమో చెప్పలేము. కానీ మనం అరుణాచలం పోయినాం కాబట్టి మాకంతా మంచి జరగాలని కోరుకుంటున్నాం, జరుగుతున్నా కూడా నమ్ముతున్నాం. కానీ దేవుడి దగ్గరికి వెళ్తే మంచిగా జరుగుతుంది. సో కానీ మీరు పోతే మీకు తెలియదు, నాకు తెలియదు. ఇక మేము అందరిలో మనుషులు దుష్ట చేతులు అన్నాడు మిమ్మల్ని ఎవడు వంశాడు. సరే ఇప్పుడు ఏంటంటే అరుణాచలం శ్రీశైలం అది కూడా కరెక్టే, నిజమేగా. అది లేదు. ఇప్పుడు ఏంటంటే ఏ రోజైనా ఇప్పుడు మీరు మంద ఆగుతుంది కన్నా, ఎందుకన్నా మంద ఆగుతుంది? బియ్యం ఎందుకు తాగుతుంది చెప్పుది? కిడ్నీలో స్టోన్స్ రాకుండా, నీకేమైనా బాధ? ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ రాకుండా తాగుతుంది అన్న, కానీ నువ్వు లిమిట్ లో తాగుతావు నువ్వు అనుకుంటావు. కానీ సర్టెన్ ఏజ్ వచ్చినాక మనకి అది వ్యసనం లాగా మారిపోద్ది. సో మీరు అలా చేంజ్ అవ్వద్దని మీ చెల్లి ఆలోచిస్తుంది. నువ్వు తాగేది చెరుకు రసం అన్నాడు చెప్పు మామూలుగా. నువ్వు తాగేది చెరుకు రసం అన్నాడు. చెప్పు చెప్పు.
నేను గైస్ మా పిల్ల నన్ను పక్క నుండి నేను చూసినా కాబట్టి నేను మానేసిన. మరి అప్పుడు కేఫ్ ఫ్లైట్ లో వేసుకుంటావు బాలయ్య బాబు ఎందుకు? బాలయ్య బాబు నేను అస్సలు వేసుకోను, ఈయన కలిపేస్తా దొంగచాటుగా. తాగి బాలబాబు కలిపేసి అన్నా నువ్వు ఒకసారి నీది అయిపోయింది, నువ్వు అదిగో మాట తీసుకో మన్ మానేమని. అన్న ఈ 2025 నాకైతే సేమ్ మంచి జరగలేదురా. నీకేనా మంచి జరగాలని ఈ సార్ నుంచి తాగని కొద్ది తాగుతాడు. నేను చెప్పినంత మాత్రం మా అన్నయ్య మానేడు, కొద్దిగా మాంటాడని ఒట్టేసి చెబుతున్నా కడదాకా నడిపించే తోడై నే కొట్టేసి చెప్పిన ఈ వీడియోకి లైక్ కామెంట్ అన్నీ కదా. చెప్పు మాట ఇస్తున్నా తాగనని. మాట ఇవ్వట్లేదు, ఎందుకంటే నేను మాట నిల్చునేటువంటి కాదు. ఏ దాంట్లో నిల్చో దాంట్లో నిల్చుంటా, పెద్దానికి నిల్చోను. ఆయన దేని నిల్చోవాలి దేని నిల్చోవద్దని చెప్పేసి. సో మాట తీయలేను, కానీ కష్టం వచ్చినా బాధ వచ్చినా సుఖం వచ్చినా మంచి జరిగినా మా తెలంగాణ తాగుతాం. సో నన్ను చూసి మీరు తాగనని నేను చెప్పట్లేదు, నేను వీడియోలో ముందు. సో గైస్ ఇలా జరిగింది, ప్లీజ్ ఇక్కడి నుంచి మీరు మారండి, ఇక్కడి నుంచి తాగడం మానేయండి అని ఎంత ఎమోషనల్ చెప్పినా ఒక బీజేం వేసినా కూడా మీరు మానరు. తాగాల్సిన తాగుతూనే ఉంటాడు, చేస్తూనే ఉంటాడు. సో నువ్వు ఏమిచ్చినా వేస్ట్. సో నేను ఏమంటున్నా అంటే తాగండి, కానీ లిమిట్లో అనుకో, మీకు మంచిది, మీ ఫ్యామిలీకి మంచిది, అందరికీ మంచిది. ఇంకా దీనివల్ల మారుతారు అంటే హ్యాపీగా ఫీల్ అవుతా, కానీ మీరు మారరు అని నాకు తెలుసు, ఎందుకంటే నేను చెప్తే కాబట్టి. మామ చెప్పిన రియాలిటీ క్లోజ్ పెట్టుకో. పట్ట పగలే శ్రీ అన్న నేను తాగడం మానను, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నారు. మధ్యాహ్నం ఇట్లా నెగిటివిటీ స్ప్రెడ్ చేసి ఇప్పుడు మారతా రిస్క్ లోనే పడతాడు, ఇన్స్టాగ్రామ్ లో రిస్క్ లో పడతాడు, అది ఏందో పెడతాడు, పట్టుకోమంటాడు, కొట్టమంటాడు. మీకు తెలిసిందే కదా. ఎంతసేపు ఇట్టది చక్క నాగంటాడు. మనమైనా ఇప్పుడు మంచి కొన్ని స్టోరీస్ గురించో ఏదో దాని గురించి మనం తాగుతాం అప్పుడప్పుడు ఏదో లైట్ గా, కానీ ఈయన పొద్దున్న దుప్పది ఇట్లా ఓపెన్ చేయగానే తాగుతున్న వీడియోలు వస్తాయి, కంటెంట్ వస్తుంది. దుప్పది వేసుకుంటేనే మాకు ఎట్లా అనిపిస్తుంది అంటే రేపటి రోజున ఈ మధ్య మానేసిండు, లవ్ పడ్డాడు కదా, కొంచెం తగ్గించిండు. ఏమన్నా నాకు ఎట్లా నిజం చెప్తున్నా, నాకు నిజంగా అదే ఇక్కడ పెట్టరా ఇగో మా ఇద్దరిని పెట్టు ఒకసారి. నిజం చెప్తున్నా, నేను ఎప్పుడూ అజిత్ అన్న గురించి నేను చెప్పుకోలేదు, ఎందుకంటే మేము ఇద్దరం ఒక రూమ్మేట్స్ సన్ సిటీలో. ఇప్పుడు మౌని వచ్చింది కాబట్టి కొంచెం దూరం పెట్టేసిన. అజిత్ అన్న సారీ, నువ్వు ఫీల్ అయి ఉంటే, కానీ నువ్వు అంటే నాకు మస్తు ఇష్టం. నాకు ఎప్పుడు బాధ అనిపిస్తుంది, పొద్దున్నే దుప్పటి ఓపెన్ చేయగానే మందు, మళ్ళీ దుప్పటి కప్పుకోగానే మందు, అంటే డే మొత్తం తాగుతుంటే ఈ రోజు ఉన్నాడు అజిత్ అన్న, రేపు ఉంటాడో ఉండడో అని భయం అవుతుంది. ఇది ఫస్ట్ చెప్తాను మళ్ళీ ఫీల్ కావాలంట. ఏం చేయాలి దేనికో తెలుసారా చెప్పు పిచ్చోడా, మన సబ్స్క్రైబర్ హెల్ప్ కోసం వస్తుంటే వాళ్ళు ర్యాపిడ్ పైసా కూడా చెప్తారు, వీళ్ళు పైసలు. మానవ అయితే మందు మానవ హార్ట్ఫుల్ చెప్తాను. నేను నిన్న తాగలే మొన్న తాగలే చాలా ముందు వరకు అయితే చాలా గాయస్ ఏంది గాయస్ అని చూసావా గాయస్ నన్ను ఎంత సతాయిస్తాడు, ఎంత కొడతాడు. తాగి కింద తాగిన అజిత్ అన్న తాగితే అమ్మాయిల్ని కొడతాడంట.